అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతో టీడీపీ జనసేన పొత్తుతో భాగంగానే ఉమ్మడి జాబితాను విడుదల చేశారు. ఎట్టకేలకు బీజేపీతో కూడాను పొత్తు కొర్రంటూ ఈరోజు బీజేపీ అభ్యర్థుల్లో కూడాను కొత్త జోష్తో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో అందంతగా మిగిలినటువంటి అసెంబ్లీ స్థానం 2024లోనైనా వారికి దక్కుతుందా లేదా అన్న విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వర్ ఉన్నారు. చూస్తే కనుక 2014లో బీజేపీ టీడీపీ అంటే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని చెప్పి నరేంద్ర మోడీ స్వాగతించి ఈరోజు పొత్తులు పెట్టుకున్నారు. ఆ రోజు 2 స్థానాలను బీజేపీకి ప్రకటించిన చాలా ఆందోళన జరిగాయి. 2024లో ఈరోజు పార్లమెంటరీ పరిధిలో కానీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కానీ మీకు అంటే పోటీ చేసే అవకాశం ఉందా? ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్డీఏ ఆధ్వర్యంలో 400 సీట్లు సాధించుకుంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో స్వయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే దేశంలో ఉన్నటువంటి జాతీయ అవసరాల రీత్యా, జాతీయ ప్రయోజనాల రీత్యా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు టీడీపీతో కానీ మనం ఎన్డీఏలోకి చేర్చుకోవడం, ఎన్డీఏలో చేర్చుకొని ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పోటీ చేయాలని ఒక విధానం ఒకటి రూపొందించుకొని పెద్దలు దాని గురించి మాట్లాడుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీరు చెప్పేటటువంటి 2014లో మేము పోటీ చేయడం కానీ అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వేరు, ఇప్పుడు 2014 నుంచి 2024కు వచ్చేసరికి ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో అభివృద్ధి చూసుకుంటే చాలా అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పడానికి జరిగినటువంటి అనేక అభివృద్ధి కేంద్రాలే దీనికి ప్రధానంగా నిదర్శనం. అందులో భాగంగా ఈరోజు మేము చాలా గణనీయంగా రాష్ట్రంలో పెరగడం జరిగింది. ఆర్గనైజేషన్ పరంగా కూడా మేము నిర్మాణం చక్కగా చేపట్టడం జరిగింది. గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, బూత్ స్థాయిలో కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేము ఈరోజు పుంజుకోవడం జరిగింది. అంతగా పుంజుకున్నటువంటి బీజేపీ శ్రీకాకుళం జిల్లాలో ఈసారి ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో 7 నియోజకవర్గాలు పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో మేము మా పార్టీకి నివేదించడం జరిగింది. అందులో భాగంగా ఖచ్చితంగా ఒక సీటు మాకు ఇస్తే మేము గెలిపించుకుంటామని చెప్పడం కూడా జరిగింది. మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక సీటు ఎక్కడి నుంచైనా సరే మా పార్టీ నిర్ణయానికి శిరోధార్యంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తాం. కాకపోతే ఇప్పటి వరకు కూడా 2014 నుంచి కానీ ఇప్పటి వరకు అనేక పొత్తుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకి అంటే పార్లమెంటు పరిధిలో ఒక సీటు కూడా కేటాయించలేదు. అందులో భాగంగా ఈసారి ఇస్తే మాకు ఉన్నటువంటి బలం నిరూపించుకొని ఖచ్చితంగా గెలిపించుకొని పార్లమెంట్లో అధ్యక్ష అని చెప్పి ప్రజా సమస్యల్ని వెల్లడించేటటువంటి అవకాశం ఈ శ్రీకాకుళం జిల్లా వాసులకి, ఇక్కడ పార్లమెంటు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దక్కుతుంది. ఒక జాతీయ స్థాయి, ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక పార్లమెంటు సభ్యుడు కానీ, పార్లమెంట్లో కానీ ఈ పార్లమెంట్ నుంచి ఉన్నట్లయితే ఈ జిల్లా అభివృద్ధికి మేము ఖచ్చితంగా అనేక విధాలుగా పాటుపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే ప్రస్తుతం మాత్రం 6 ఎంపీలు 10 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీకి పొత్తుల్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు ఒక నియోజకవర్గం వచ్చింది కాబట్టి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నిల్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే ఆర్గనైజేషనల్ డిస్ట్రిక్ట్ అంటే పార్లమెంటు కేంద్రంగానే మా దగ్గర ఉన్నటువంటి విధి విధానాలు జరగడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు పాలకొండ తీసుకుంటే అది ఇంకో వేరే పార్లమెంట్, మనకి శ్రీకాకుళం పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఏదో ఒక నియోజకవర్గం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. 2014లోనే పొత్తుల్లో భాగంగా 2 నియోజకవర్గాల పేర్లు ప్రతిపాదించిందే తడుగా అప్పట్లో దేవాలయంగా పూజించినటువంటి కింజరాపు ఎర్రన్నాయుడు ఆయన ప్రజాసందర్భం కూడా విధ్వంసం సృష్టించారు. ఈసారి మళ్ళీ అటువంటి ఘటనలు పునరావృతం అవకాశం ఉందా? ఏమైనా కన్నా బీజేపీకి 7 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం ఏదైనా పేరు ప్రకటిస్తుంది? భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ఈరోజే కాదు, ఎన్ని దశాబ్దాలకు అయినప్పటికీ కూడా మాకు ఫస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్, తర్వాత పార్టీ ఇంట్రెస్ట్, తర్వాత సెల్ఫ్. ఈ విధానంలోనే పార్టీ నిర్మాణం కానీ పార్టీలో ఉన్న కార్యకర్త కానీ వ్యవహరించడం జరుగుతుంది. అలాంటి సంఘటనలు ఏవి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి అది వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే కార్యకర్తలు విపరీతంగా పెరగడమే కాకుండా మాకు పోలరైజేషన్ కూడా బాగా, హిందుత్వ పోలరైజేషన్ కూడా బాగా పెరిగింది. ఏదేదో చేస్తే నరేంద్ర మోడీ గారు బాలరాముని ప్రతిష్ఠ జరిగిందో ఆ తర్వాత ఈ జిల్లా నుంచి కూడా అనేక మందిని మనం అయోధ్యకు పంపించడం కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు
అనేక చోట్ల ఈ విస్తృతంగా పనిచేసి కార్యకర్తలు అంటే అందరూ కుటుంబాలకు కూడా చేరువయ్యేలాగా అంతలా దశాబ్ద కాలంగా ఈరోజు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్న ఈ తరుణంలో 2014లో ఫస్ట్ టైం లైమ్ లైట్లోకి వచ్చిన టీడీపీ అంటే నవ్యాంధ్రప్రదేశ్ కొత్తగా ఆవిర్భించడం, దాంట్లో బీజేపీతో పొత్తు టీడీపీ బీజేపీ పొత్తు, అందులో ఏ అంశం ఆ రోజు బీజేపీకి శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయకుండా ఉండేది దోహదపడి? మాకు ఒక శ్రీకాకుళం జిల్లా ఒకటే ప్రధానం కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కూడా భారతీయ జనతా పార్టీకి చాలా ప్రధానం, చాలా కీలకం. మేము రానున్న రోజుల్లో మరింత బలం పుంజుకొని మేము స్వతహాగా ఇండివిజువల్గా మేము పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే విధంగా మేము కృషి చేయాలి, అదే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు పొత్తు ధర్మంలో భాగంగా ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ ఏదైతే ఈ ద్వయం పొత్తులోకి వెళ్ళడం జరిగిందో దానికి అనుగుణమైనటువంటి వ్యవస్థ రానున్న రోజుల్లో అంటే ఆ వ్యవస్థని మనం పెట్టుకోవడం జరుగుతుంది. అంచెలంచెలుగా ప్రతి చోట కూడా ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విధంగా వర్టికల్ డివిజన్ జరిగే విధంగా ఇది ఒక ప్రయత్నం జరుగుతుంది. అలా జరిగినాడే సరైనటువంటి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో అటువంటి పరిస్థితి ఉందా? పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రాతినిధ్యం వస్తున్నారు, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆ 7 నియోజకవర్గాలు ఎక్కడ డిస్టర్బ్ చేసినా వారికి అంటే గెలుపు దోబూచులాడే పరిస్థితి కాబట్టి ఏ పార్టీ పొత్తుల్లో ధర్మంగా జనసేనకు కానీ బీజేపీకి కానీ నియోజకవర్గం ఒక్క సీటు కూడా ఎవరనేసి ఒక దృఢ నిశ్చయం. ఇదే అంతా కూడాను మీరు సృష్టిస్తున్నటువంటి ఈ విధానం మీడియా సృష్టి అని చెప్తాను నేనైతే. నేను మీడియా నుంచి వచ్చిన వ్యక్తినే, కానీ ఇది ఒక విధానం ప్రకారంగా వెళ్ళాలి. ఎలాగా ఈరోజు కుటుంబ వ్యవస్థ మా పార్టీలో ఉండదు. మేము దేశవ్యాప్తంగా అదే విధానం చూస్తున్నాం. ఒక కుటుంబానికి ఒక వ్యక్తి కావాలి రిలేషన్స్ని మనం ఇనుముడించి మనం మాట్లాడే విధానం ఉండదు. అన్నయ్య, బాబాయ్ ఇవంతా వేరే విషయం. ప్రజలకు ఏం కావాలి? అభివృద్ధి కావాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ పొత్తు ముగ్గురు కలిస్తే గెలుస్తామన్న ఆలోచన ప్రజలకు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా ముగ్గురు కూడా శక్తి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు మీకు ఇవ్వకపోతే నేను ఇదైపోతాను నిరూపించుకునే అవకాశం ఇస్తారా వాళ్ళు? ఖచ్చితంగా అవకాశం వస్తుంది. వచ్చినా రాకపోయినా మేమైతే పొత్తు ధర్మాన్ని ఖచ్చితంగా పాటించి తీరుతాం. అదే విధానం మిత్రపక్షానికి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అది లేని పక్షంలో ఏ విధంగా ఉంటుందన్నది నేనైతే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ ప్రెడిక్టర్, ఐఎమ్ ఓన్లీ యాక్టివిస్ట్, గుడ్ యాక్టివిస్ట్ ఫర్ బీజేపీ. నేను ఆ విధంగానే ఆలోచిస్తాను తప్పించి నేను ప్రెడిక్ట్ చేయడానికి అయితే నేను సిద్ధంగా లేను. అందం ద్రాక్షగా ఉన్న బీజేపీకి శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక నియోజకం పోటీ చేసే అవకాశం చేజేతలు 2014 దగ్గరకు వచ్చిపోయింది. 2024లో అవకాశం మెండుగా కనిపిస్తుందా? అందరం ద్రాక్షగా బీజేపీకి ఉందని మీడియా వాళ్ళు ఊహించుకుంటున్నారు. పనిచేసే కార్యకర్తకి అది లేదు. కార్యకర్త మేము ఎలాగ పోటీ చేసినా మా లక్ష్యాన్ని చేరువు కావడానికే మనం ప్రయత్నం చేసి అవకాశం ఇస్తారా? ఖచ్చితంగా మా పార్టీలో విధానం బట్టి మాకున్నటువంటి ఆలోచన బట్టి మాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఇవ్వలేకపోయినా అది సమిష్టి ఒక దృక్పథంతో ఆలోచించే తప్పించి వ్యక్తిగత ఆలోచనలతో లేదా కుటుంబ వ్యవస్థలతో లేదా ఎవరో ప్రెజర్ చేశారనే వ్యవస్థలతో ఈ వ్యవస్థ అయితే అవకాశం వాళ్ళ వైపు ఉంది కాబట్టి దాన్ని ఒడిసి పట్టుకునే పరిస్థితులు, పరిణామాలు వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆ నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని పాటించి ఈరోజు అటువంటి త్యాగం చేసేందుకు వారు సుముఖంగా ఉన్నారనుకో. పొత్తు ధర్మం అంటేనే త్యాగానికి ఎంతో కొంత ప్రతి ఒక్కరు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ త్యాగం చేయాలి. ఈరోజు మేము రాష్ట్రంలో 175 స్థానాల్లో కూడా పోటీ చేయదగినటువంటి వ్యవస్థ మా దగ్గర ఉంది. మేము కూడా కొన్ని స్థానాలు మొదటి నుంచి కూడా గత 3 ఏళ్ళుగా కూడా 11-12 పార్లమెంటు స్థానాల్లో మేము బలంగా పనిచేసే విధంగా మా ఆర్గనైజేషన్ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని అసెంబ్లీలు కూడా మేము టార్గెట్ చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వచ్చినటువంటి అసెంబ్లీ స్థానాలు మాకు ఏదైతే కేటాయించడం జరిగిందో ఆ కేటాయించిన స్థానాల్లో బలమైన వ్యక్తులను బరిలో దించి గెలవటానికే మేము కూడా సంకల్పించుకొని ముందుకెళ్తాం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాజకీయంగా ఉన్నటువంటి సిస్టమ్ వేరు. మనం ప్రజల్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉన్నంత సిద్ధాంతపరమైన ఆలోచన కానీ వర్క్ చేసే విధానం కానీ నాకు తెలిసి ఏ పార్టీలో కూడా ఉండదు. ఎందుకంటే అంత డెడికేషన్గా ఉన్న పార్టీ గత 5 ఏళ్ళుగా కూడా ఇండివిజువల్గా రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసిన తనలో చివరి క్షణంలో ఈ పొత్తు వారందరికీ నిరాశ కలిగించింది. ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యం ప్రకారంగా మన దేశ అవసరాల రీత్యా, దేశంలో ఉన్నటువంటి జాతీయ అవసరాల రీత్యా, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, ఈ రాష్ట్రంలో వెళ్తున్నటువంటి ఒంటెద్దు పోకడల రీత్యా ఒక సమిష్టిగా ఒక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్
జనసేన కానీ మా మిత్రులు మేము కలిసి వెళ్ళడం వల్ల ఈ ప్రభుత్వాన్ని ఒకే ఒక నిర్ణయం, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసి పోటీ చేస్తున్నాయన్న ఒక నిర్ణయంతోనే ఈ ప్రభుత్వం దిగిపోయిందనే ఒక సంకల్పం ప్రజల్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% వినిపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఇంకా ఎన్నికలు అన్నది నెక్స్ట్ ఆ తర్వాయి అంకం అంతే. అది అయిపోయిన మరుక్షణం ప్రభుత్వం అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఈ ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ప్రాంతీయ పార్టీల ద్వయం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం నరేంద్ర మోడీ గారి దేశంలో ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నారో ఆ సంకల్పంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ముందుకు రావడం, అధికారంలో రావడం, ఇవన్నీ కూడా జరగడం అన్నది తథ్యమని చెప్పి ఈ సందర్భంగా మనకి స్పష్టమైన సంకేతాలు ప్రజలు ఇస్తున్నారు, నేను ఇవ్వడం కాదు. ఆ ఆలోచనలో భాగంగా అయితే ఒకటి మీరు అంటున్నటువంటి నిరాశలు కానీ ఏదైతే ఒక కార్యకర్త నేను గట్టిగా పనిచేయాలి, నేను కింద స్థాయికి స్థానిక సంస్థల వరకు కూడా నేను నిలబడాలి, పోటీ చేయాలి లక్ష్యంతో ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అని పనిచేస్తాడు. దానికి అనుగుణంగా ఏదైతే ఇప్పుడు పొత్తుల్లో భాగంగా కొంత కేటాయించుకోవడం జరిగిందో ఆ వర్టికల్ డివిజన్ అనేది అన్ని అంశాల్లో కూడా, అన్ని సెగ్మెంట్స్లో కూడా ఇదే విధానం అవలంబించే విధంగా ఒక ముందుకు వెళ్తారని ఒక ఆశాభావం ప్రతి ఒక్క కార్యకర్తలో ఉంది. ఆ కార్యకర్తలో ఉన్న ఆశాభావాన్ని దాన్ని మనం ఆశ నెరవేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిచేస్తాం, ఆశ నెరవేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా పనిచేస్తామో ప్రకృతి కూడా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి దేశంలో ఆయన నా దేశ కుటుంబ సభ్యులే, నా కుటుంబం నాకు వేరే ఏం లేదన్నది ప్రజలందరూ గమనించారు. ఈరోజు దేశంలో అభివృద్ధి చూసుకుంటే భారతదేశ అభివృద్ధి ప్రపంచంలోనే 5వ స్థానంలో అధికంగా ఎదిగింది. ఎలా ఎదిగింది? ప్రకృతి కూడా మనకు అనుకూలమైనటువంటి పవనాలు వేర్చడమే కాకుండా మన ఒక భగవంతుడి తాలూకా సంకల్పంతో మనకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఆ విధంగానే సంకల్పంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా మా ఆశాభావం ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక మంచి ఆలోచనతో మేము ముందుకెళ్తాం. ఒకవేళ ఏ విధంగా కూడా మా పార్టీ నుంచి నిర్ణయం మాకు ఏ విధంగా వచ్చినా దానికి శిరోధార్యంగా ఉంటాం, దానికి తగినట్టు పనిచేస్తాం. మా కార్యకర్తలు భరోసా ఇచ్చి మేము ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని వేళలా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ఆర్టీవీ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 పార్లమెంటు స్థానాలు గెలాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు దేశ ప్రధానమంత్రి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు పొత్తుల్లో భాగంగా అభ్యర్థులు ఎవరిని ప్రకటించినా కూడా కలిసికట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి తమంతుగా కృషి చేస్తాం. బీజేపీ 175 స్థానాలకు పోటీ చేసేటంత గ్రాఫ్ ఎదిగినప్పటికి కూడాను చివరి క్షణంలో కుదిరినటువంటి ఈ పొత్తు మాత్రం ఒక మిత్రధర్మంగా పాటిస్తాం. మిత్రపక్షమైనటువంటి పార్టీలు కూడా ఈరోజు బీజేపీ ఒక జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీకి కూడాను ఈరోజు కమల దళం చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్ళలో బీజేపీ అంచులంచుగా ఎదుగుతూ వస్తూ ప్రముఖ నేతలందరూ కూడా ఆ బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవులు రాష్ట్ర అధ్యక్షులు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గం ఒక నియోజకవర్గం కంపల్సరీగా కేటాయిస్తారు. 2014లో చేజారినటువంటి ఆ నియోజకవర్గాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకొని శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెడతారని ఉమామహేశ్వర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.